అసలు దేవుడు నివాసం ఉండడానికి అనుకూలమైనటువంటి స్థలం ఏదంటే వాక్యం చెబుతుంది, వినయం ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నివాసం చేస్తాడని. ఆ మాట మనం యెషయా గ్రంథం 57:1, మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాడు. కాబట్టి దేవుడు ఎక్కడ నివసిస్తారంటే వినయ మనస్సు గలవారి దగ్గర. ఆయన అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడై నివసించేటువంటి దేవుడు. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అయితే కూడా ఆయన ఎక్కడ నివాసం చేస్తాడంటే వినయ మనస్సు గలవారి యొద్ద ఆయన నివసిస్తాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ ఇంటిలో దేవుడు నివాసం చేస్తాడంటే బాగా డెకరేషన్ చేసి, ఇంటీరియర్స్ చేసి, చాలా అట్రాక్టివ్గా, అక్కడ ఎంట్రన్స్ హాల్ అద్భుతంగా, ఇదంతా కాదు దేవుడు చూసేది. ఆ ఇంటిలో నివసిస్తున్న వారికి వినయ మనస్సు ఉందా, దేవుని వాక్యానికి వారు విధేయులయ్యే మనస్సు ఉందా, అదే దేవుడు చూస్తాడు. నీది పూరి గుడిసె కావచ్చు, నీ ఇల్లు చాలా చిన్నది కావచ్చు, ఎలాంటి డెకరేషన్లు లేకపోవచ్చు, అయితే నీ మనస్సు వినయంగా ఉంటే దేవుడు నీతోనూ నీ ఇంటిలోనూ నివాసం ఉండడానికి ఇష్టపడతాడు.